బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు తానే రాజు తానే మంత్రి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తన చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ పోటీ లేరని స్పష్టం చేశారు. 10.5 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని, 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. తెలంగాణకు తానే రాజు తానే మంత్రి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తన చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ పోటీ లేరని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటన బిజీగా కొనసాగుతుంది. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఇందులో భాగంగా ఈ రోజు మీడియాతో కొద్దిసేపు చిట్ చాట్ రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇందులో చిట్ చాట్ లో కొన్ని కీలక అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలతో పాటు మరోవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలకు సంబంధించిన అంశాలు, మరోవైపు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ ఒక ఘాటు వ్యాఖ్యలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కేసీఆర్ విచారణ పిలిచారు. అతన్ని విచారించారు. త్వరలోనే ఆ కేసులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పాటు కాళేశ్వరం సంబంధించిన అంశంపై ఇప్పటికే వివేక్ ఇచ్చినప్పుడు కూడా అటు కిషన్ రెడ్డి దీనిపై ఇక్కడ కూడా స్పందించడం లేదు. దీంతో పాటు ఫార్ములా ఈ కార్యస్ కావచ్చు ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. కానీ ఇంతవరకు కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ కూడా అటు కిషన్ రెడ్డిని ప్రస్తావిస్తూ మాట్లాడిన పరిస్థితి. దీంతో పాటు కేసులు విశ్లేషణ అనేది ఇప్పటికే నివేదికలు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలు కావచ్చు, మరోవైపు ఓటుకు నోటు కేసు తనకు పై వచ్చినటువంటి ఆరోపణలు, ఓటుకు నోటుకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు పూర్తిగా దగ్ధమైంది, మీ ప్రమేయం ఉందంటూ కూడా మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలతో ఆ కేసు ఎప్పుడో ఎఫ్ఎస్ఎల్ కోర్టుకి సబ్మిట్ చేశారు. అప్పుడు సంబంధించినటువంటి కేసుల విచారణలో కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు మాత్రం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లేదు. కానీ ఇదంతా కూడా తనపై బదనాం చేసే ప్రయత్నం అటు ప్రతిపక్ష నేతలు చేస్తున్నారంటూ కూడా మరోవైపు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో పాటు ఎన్టీఆర్ సంబంధించిన జాతీయ ఆస్తి, అది ఆయన నేషనల్ లీడర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు ఎన్టీఆర్ పై. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి, పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మీడియా ప్రతినిధులు గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మార్చి 31 లోపు హైదరాబాద్ మెట్రో రైలు సంబంధించినటువంటి విస్తరణ పనులు మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము టేక్ ఓవర్ చేసింది. ఆ ప్రక్రియ మొత్తం కూడా మార్చి 31 లోపు కంప్లీట్ చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎయిర్పోర్ట్ ఇప్పటికే మామూలు ఎయిర్పోర్ట్ కి భూసేకరణ కంప్లీట్ అయింది. మిగిలినటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి భూసేకరణ త్వరలోనే చేపడతాము. మామూలు ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో ఈరోజు కేంద్ర మంత్రి విమాన శాఖ సంబంధించిన మంత్రిని కూడా కలిసాము. అందుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈరోజు చెప్పారు. దీంతో పాటు సింగరేణిలో వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయాలపై కూడా త్వరలోనే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో మాట్లాడతాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పారు. వాస్తవాలు చెప్పి తర్వాతనే కిషన్ రెడ్డి తాను మాట్లాడిన తప్పని గ్రహించి క్షమాపణ చెప్పాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే కేసీఆర్ స్వయం ప్రకటిత గృహ దిగ్బంధంలో ఉన్నారంటూ కూడా ఒక హాట్ కామెంట్ ను కూడా రేవంత్ రెడ్డి చేసిన పరిస్థితి గమనిస్తుంది. ఇక కృష్ణా గోదావరి సంబంధించినటువంటి జలాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ జలాలకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా తేల్చిన తర్వాత వారు ఏదైనా నిర్మించుకోవచ్చు, కానీ నీటి వాటా తేల్చక ముందు ఏ విధంగా ప్రాజెక్టు నిర్మిస్తారంటూ కూడా ముఖ్యమంత్రి కొంత కామెంట్ కూడా చేయడం జరిగింది. మరోవైపు మహబూబ్ నగర్ ఒక కౌన్సిల్ మనం చూడొచ్చు, మక్తల్లో జరిగినటువంటి ఒక కౌన్సిల్ బీజేపీ కౌన్సిలర్ చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కానీ ఆ ఆత్మహత్యకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. అతను ఒకవేళ తనపై ఆత్మహత్యపై నమ్మకం లేకపోతే మాత్రం, అంటే ఏదైనా అనుమానం ఉంటే మాత్రం సిబిఐతో దర్యాప్తు చేసుకోవచ్చు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దీంతో పాటు అధిష్టానంతో సమావేశంలో కేబినెట్ ప్రస్తావన అయితే ఇప్పటివరకు రాదు, మళ్ళీ కేబినెట్ విస్తరణ చేయాలా లేదా అనే అంశాలు మాత్రం ఇప్పటివరకైతే అలాంటి అంశాలు కూడా ఎక్కడ కూడా చర్చించలేదంటూ కూడా చెప్పారు. దీంతో పాటు 2029 జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. 2029లో జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 2020లో
జూన్ నాటికి జనగణన మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. జనాభా లెక్కల ప్రాతిపదికన పూర్తిగా లెక్కలు తేలుతాయి కాబట్టి ఆ విషయాలపై కూడా త్వరలోనే క్లారిటీ కొంచెం వచ్చే అవకాశం అని చెప్తుంది. దీంతో పాటు 2028లో నాటికి మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ పునర్విభజన పూర్తవుతుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియా ప్రతినిధులు చిట్చాట్లో ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. మౌలిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.